దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల మేనిఫెస్టోని ఈవేళ మనసున్న మహారాజుగా ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో కూడాను వారి తాలూకా సుఖ సంతోషాలే చూడాలి. ఈవేళ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకొని తీసుకెళ్లే విధంగా మరింత ప్రజారంజకంగా ఈరోజు మేనిఫెస్టోని కూడా ఇవ్వడం జరిగింది. ఓ పక్కని ఒక సామాజిక బాధ్యతగా మరి వీళ్ళ పిల్లల తాలూకా విద్యను కానీ, అట్లాగే ఆరోగ్యం పట్ల కానీ, ఉపాధి యువతకి రేపు దశాదిశ చూపించే ఈవేళ అనేకమైన పరిశ్రమల స్థాపనకి, మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావాలనే అంశాన్ని కూడా ముఖ్యమైన అంశంగా ఈవేళ నవరత్నాల్లోనూ కూడా ఒకటిగా తీసుకొచ్చి పెట్టడం, ఈ ప్రాంత వాసులందరం కూడా మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్రాంతం మరి పరిపాలన రాజధానిగా వస్తుందో ఉత్తరాంధ్రకే ఇది మణిహారంగా ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి పరిశ్రమల స్థాపనకు అవకాశం కలిగి ఉంటాయి. అటువంటి దానికోసం మేమందరం కూడా మరి శక్తివంచన లేకుండా అందరం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న కావాలి, జగనన్న పరిపాలన కావాలి. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే మరి ఈవేళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, చాలామంది సోదరీమణులు సోదరులు ఉన్నారు. వారందరికి కూడా వారు చేస్తున్న దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి తాలూకా పనితనం, వారి తాలూకా ప్రజలకు చేరువుగా అందిస్తున్న కార్యక్రమాలు అన్నీ చూస్తూ ఈరోజు 25,000 రూపాయలు వారికి వీళ్ళు పెంచుతూ ఆందోళన 12,000 నుంచి 25,000 రూపాయలని పెంచుతూ ఇవ్వటం అనేది మరి ఆ కుటుంబానికి వారికి ఒక నిలదొక్కుకోవడానికి ఒక అవకాశాన్ని వీళ్ళు ఇవ్వడంతో పాటు యువతకి ఎంతమందికో మరి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఇది మరి ఆదర్శంగా ఉంటుందని, అంతేకాకుండా ఏదైతే ఈవేళ మరి అమ్మఒడి కార్యక్రమంలో కూడా గతంలో కంటే ఈవేళ పెంచి మరి 17,000 రూపాయలని మరి అమ్మ ఒడిలోని ఈ కార్యక్రమంలో భాగంగా వేస్తూ మరి ఆ తల్లి అకౌంట్లోని 15,000, 2,000 స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి కూడా పెట్టడం, ఏవైతే ఈవేళ వాహన మిత్రాలోని ప్రత్యేకించి ఏ కార్యక్రమం కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, చేదుడు కానీ, ఆసరా కానీ, ఇవన్నీ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, పెన్షన్ కూడా మరి 2 విడతలుగా దాన్ని 3,000 నుంచి 3,500కి పెంచడం, మరి అంతేకాకుండా ఈరోజు వాహన మిత్రాలోని ఏవైతే ఇప్పటి వరకు వాహన మిత్రకి ఆటో సోదరులకి ఇవ్వడంతో పాటు ప్రత్యేకించి హెవీ వెహికల్స్, లారీలు లాంటి వాటికి కూడా వాహన మిత్రాన్ని అందించడం, అటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ చేసి వారికి కూడా మరి 5 ఏళ్ళలో 50,000 రూపాయలు ఇవ్వడానికని పెట్టడం, ఇటువంటివన్నీ ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కని ఇక్కడున్న మెడికల్ కాలేజీలు, ఇక్కడున్న రోడ్స్, ఇక్కడున్న పోర్ట్లు, ఏవైతే ఇక్కడ అవసరం అనుకున్న ప్రతి ఒక్క మౌలిక వసతుల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించింది కానీ, ఐఏఎంలను పూర్తిగా చేయడానికి దానికి అవసరమైనవి కానీ ప్రత్యేకంగా వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి, అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా ఈవేళ మధ్యతరహా చిన్న తరహా పరిశ్రమలను కూడా స్థాపనకి ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటివన్నీ ఇవ్వడానికి కూడా ఇవాళ ఫిషింగ్ హార్బర్స్ లాంటివి ఏర్పాటు చేసి ఇలాంటి అజెండాని మరింత ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట చేసి చూపించి ఈవేళ ఒక పక్కని మనకే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గ్రోత్ హబ్గా ఏదైతే మనకి ఇచ్చారో, నీతి ఆయోగ్ లాంటి దాన్ని ఇచ్చారో దాన్ని ఈవేళ మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా వెల్దీ హబ్గా ఈరోజు తీసుకెళ్లే విధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఈవేళ మరింత విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఆ దిశగా మరి ఈవేళ ప్రజలను కోరుతున్న ప్రజలు కూడా అందరూ వారు ముక్తకంఠంతో మళ్ళీ జగనన్న పాలనే కావాలి, చెప్పింది చేసే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మా బతుకులు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే వారికి మరింత మద్దతుగా ఉండి ఈ ప్రభుత్వం వారు చేరువుగా ఉండేందుకు జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి మీరందరూ కూడా కదిలి రండి అని వారిని ఈవేళ కోరుతూ ఈరోజు వెళ్తున్నాం. మాతో పాటు ఈవేళ అన్ని ఉత్సాహవంతులు యువకులతో పాటు ఇక్కడ అన్ని అందరికీ అందుబాటులో ఉండి పిలిస్తే పలికే వ్యక్తిగా ప్రతి చోట కూడా ఉన్న గ్రీవెన్స్ తెలుసుకొని ఈవేళ వెళ్తుండి అటువంటి సామాజిక బాధ్యత కూడా తీసుకొని చేస్తున్న కేకే రాజు గారికి మరి అఖండమైన అత్యధికమైన మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూసి గెలిపించమని, అలాగే ఈ ప్రాంత వాణిని పార్లమెంట్లో వినిపించి మరి ఈ ప్రాంతానికి మరింత చేరువుగా ఉండేందుకు అవకాశం కల్పించేందుకు మరి మీ ద్వారా కూడా కోరుతున్నాను. ఇక్కడ ప్రజలందరినీ కూడా మీ తాలూకా విశాఖ ఆడపడుచుకు అవకాశం ఇవ్వండి,
ఓటు ఇవ్వండి. తప్పనిసరిగా మీతో పాటు అభివృద్ధి నన్ను కూడా భాగస్వామ్యం చేసి పార్లమెంట్లో మన గళాన్ని వినిపించేందుకు, మన సమస్యలు తీర్చేందుకు అవకాశం ఇవ్వమని మీ ద్వారా కూడా కోరుతూ మీ అందరికీ మరొక్కసారి కోరుకున్నది జగనన్న ప్రభుత్వం ఈవేళ ప్రజాప్రభుత్వాన్ని మళ్ళీ ఈరోజు ఎవరైతే తీసుకుని రాగలుగుతారో ప్రతిపక్షాలు చెప్పేదాన్ని వీళ్ళు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అనే దాంట్లోనే గతం ఇచ్చిన 660 లేవు, ఇప్పుడు సూపర్ 6 అని ఇచ్చారు. సూపర్ 6లు కాదు, ఎన్ని 6లు వచ్చినా సరే ఈవేళ ఖచ్చితంగా దాంట్లోని ఎదుర్కొనే శక్తి సత్తా ఈవేళ ప్రజల మధ్యలోనే ఉండి పరిపాలన చేస్తున్న జగనన్నకే సాధ్యం. జగనన్నతోనే ఈరోజు అభివృద్ధి సాధ్యమనే దాన్ని ప్రజలే దాన్ని తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.